అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే మనము కర్నూలు నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపు ఉన్న టెంపుల్స్ అన్ని చూసుకొని వద్దాము. ముఖ్యంగా మనం చౌరస్తాలో ఉన్న హనుమాన్కి మొక్కుకొని బయలుదేరదాం. ఇదైతే మనము తుంగభద్ర నది పైన ప్రస్తుతానికి వెళ్తున్నాము. మనలాంటి రైడర్లు బైక్లు వేసుకొని పోతున్నారు, బట్ మనం ఈరోజు కారులో వెళ్తున్నాము. మన తుంగభద్ర నది చాలా ఫుల్గా ఉంది లాస్ట్ ఇయర్ కంటే. మనం అనుకుంటూనే బీచ్పల్లి ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసాము. ఇది ఎంట్రన్స్, గుడి ఇలా ఉంటుంది గోపురం. ఈ మధ్య కాలంలో చాలా బాగా డెవలప్ చేశారు హనుమాన్ దేవాలయాన్ని. ఈరోజు సాటర్డే కావడం వల్ల జనాలు బాగానే కనిపిస్తున్నారు. రద్దీ కూడా లోపల చాలా ఎక్కువనే ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కర్నూలు నుంచి 40 కిలోమీటర్స్ వస్తుంది. బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ అని స్వయంభూ వెలిసిన ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇది. చాలా శక్తివంతమైన టెంపుల్. చాలా మంది భక్తుల నమ్మకం ఇక్కడ స్వామివారిని కోరికలు కోరంగానే తీరుస్తారు. ఆయన మనకి ఎలాంటి దుష్టశక్తులు మన పైన ప్రభావం చూపించకుండా ఈయన రక్షణగా ఉంటారని ఇలా స్వామివారికి దీపం పెట్టి ఆయనని మొక్కుకోవడం జరుగుతుంది. స్వామివారు చూస్తే లోపల చాలా అక్కడ లోపల ఉంటారు. ఈ దర్శనము ఈరోజు రద్దీ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది భక్తులు రావడం వల్ల లేట్ అయింది. ఈరోజు మాకైతే చాలా టైం పట్టింది. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత స్వామివారి ఆలయం వెనకాల ప్రదేశం ఇది. గంగమ్మ నది ఒడ్డు, అంటే కృష్ణా నది ఒడ్డు తీరాన ఇలా ఉంటుంది మొత్తము. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ హైవే నుంచి మనం వ్యూ తీసుకుంటే ఎంత సూపర్గా కనిపిస్తుంది చూడండి. కృష్ణానది ఒడ్డున్న టెంపుల్, ఆ పార్కింగ్ చాలా అందంగా ఉంటుంది. మనం ఒకసారి ఆ లొకేషన్ చూస్తుంటే ఇలా బీచ్పల్లి దర్శనం అయితే మొత్తానికి కంప్లీట్ చేసుకొని మళ్ళీ బీచ్పల్లి నుంచి రంగాపురం రంగనాథ స్వామి టెంపుల్కి బయలుదేరాము. ఇక్కడ రంగాపురం రంగనాథ స్వామి టెంపుల్ కూడా చాలా ప్రాచీన టెంపుల్. చాలా చూడడానికి చాలా కనువిందుగా ఉంటుంది. మీకు టెంపుల్కి 3 sides వాటర్ ఫిల్ అయ్యి టెంపుల్ మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను వ్యూ. ఇప్పుడైతే మనం రంగాపురం విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. ఈ విలేజ్ నుంచి కాస్త ముందుకంటే విలేజ్ నుంచి ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుంది స్వామివారి ఆలయానికి ఆర్చి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనకి ఒక 1 కిలోమీటర్ వస్తుంది. ఇదంతా స్వామివారి టెంపుల్, సింగిల్ రోడ్డు. చూడండి చుట్టుపక్కల ఎంత పచ్చగా, ఎంత గ్రీనరీ, ఎంత ఫుల్ఫిల్గా ఉంది. వరి అంటే అట్లా మంచి పంటలతో మంచిగా ఫుల్ఫిల్గా ఉంది. నేను నా బండి సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని నీట్గా వెదర్ని చూసేస్తున్నాను. మన ముందులా ఎంత బాగుంది చూడండి. అలాగే స్వామివారి టెంపుల్కి ఇట్లా చుట్టుపక్కల మొత్తం నీరు ఉంటుంది. ఒకటే ఒక దారి ఉంటుంది అంతే ఈ స్వామివారికి. మనము స్వామివారికి టెంపుల్ దగ్గరికి ఎంట్రన్స్లోకి ఎంటర్ అవుతున్నాము. స్వామివారికి ఉత్సవాలు జరుగుతుంటాయి. సో స్వామివారి ఉత్సవాల కోసం అక్కడ తీరు కూడా రెడీ చేసి అక్కడ సపరేట్ రూమ్లో పెట్టడం జరిగింది. స్వామివారికి ముఖ్యంగా ఇక్కడ పున్నమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయంట. ఇలా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తే మంచిదంట. స్వామివారు ఇట్లా నిద్రాకారంలో మనకి దర్శనం ఇస్తారు. టెంపుల్లో కూడా సేమ్ ఇలానే ఉంటారు. టెంపుల్ 2nd గోపురం ఇది లోపల. ఈ గోపురం నుంచి స్ట్రైట్గా చూస్తే మనకి స్వామివారు కనిపిస్తారు. ఎదురులా చుట్టుపక్కల చూడండి నీళ్ళు ఎలాగ ఉన్నాయో. ఇక్కడ లోపల టెంపుల్ అక్కడ కనిపిస్తుంది మనకి అమ్మవారిని మనం పూర్తిగా చూడకూడదు కాబట్టి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోస్ నేనేం చూపించడం లేదు. స్వామివారికి ఇక్కడ పున్నమి ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పాను కదా. ఏ పున్నమి ఏ డేట్లో ఏమేమి పూజలు జరుగుతాయని అక్కడ నీట్గా బోర్డు తయారు చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఎవరైనా పూజలు చేయించుకోవాలనుకుంటే మనం అక్కడ గుడి సంబంధించిన వాళ్ళతో మనం కన్సల్ట్ అయ్యి మనం చేయించుకోవచ్చు. అక్కడ స్వామివారికి అభిషేకము, తర్వాత వచ్చేసి సంవత్సరం కోసం అభిషేకము, అట్లా ఆ ప్యాకేజెస్ డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఒకసారి చూసుకొని చేయించుకోవచ్చు. ఇదంతా స్వామివారి అవుట్ సైడ్ మనం బయటకు వస్తే ఇదంతా చుట్టుపక్కల ఇలా ఉంటుంది టెంపుల్కి. మనం చూడండి, చూస్తే ఇదంతా చాలా గ్రీనరీగా ఉంటుంది. టెంపుల్ మధ్యలోనే ఉంటుంది కానీ చుట్టుపక్కల చాలా చూడడానికి కనువింది ఉంటుంది. మనం ఫ్యామిలీతో పోతే మంచి వర్కౌట్, అంటే పీస్ఫుల్ ప్రశాంతమైన ఏరియా, మంచిగా ఎంజాయ్ రావచ్చు ఫ్యామిలీతో వెళ్తే. ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా మళ్ళీ బయటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి చూస్తే స్వామివారి కళ్యాణం కోసం అక్కడ మండపం ఉంటుంది. అక్కడ మనము అదే ఎవరైతే కళ్యాణం చేసేవాళ్ళు కళ్యాణము, లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే అక్కడ మండపంలో చేస్తారు. చాలా బాగుంటుంది. మనం స్వామివారిని దర్శించుకుని బయటికి వేయడం జరిగింది. ఇట్లా సేమ్ స్వామివారు ఇలానే ఉంటారు లోపల కూడా, ఇట్లానే దర్శనం ఇస్తారు మనకి. ఇదంతా చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి గుడి యొక్క ప్రాధాన్యత, అక్కడ శిలాఫలకం చెక్కి ఏంటి అనేది అక్కడ మనకి బోర్డు కూడా ఉంటుంది ఆపోజిట్, అది కూడా మనం చూసుకోవచ్చు. దర్శనం చేసుకొని బయటికి రాగానే స్వామివారి గుడి కంటే కొంచెం ముందుకు వెళ్తే మనకి అట్లా శివాలయం కనిపిస్తుంది. శివాలయం ముందు కోనేరు, ఆ గ్రీనరీ చాలా అందంగా ఉంటుంది. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ స్వామివారి శివాలయము, తర్వాత ఇంకా
రంగాపురం రంగనాథ స్వామి అంటే మనకి నిద్రిస్తున్న ఆకారంలో మనకి దర్శనం ఇచ్చే స్వామివారు. ఇలా చూడండి గ్రీనరీ ఎలా ఉందంటే చాలా అందంగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి బీచ్పల్లి నుంచి ఈ రంగనాథ స్వామి టెంపుల్ వచ్చేసి మనకి 20 కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది. చూడండి నా బండి నేను ముందు నడుస్తుంటే నా బండి ఎలా తీసుకొస్తున్నాడో మా బాబాయ్. అట్లా జస్ట్ ఇమాజిన్ అంతే. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే సింగోటం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి బయలుదేరిన. ఇక్కడ నుంచి స్వామివారి టెంపుల్ అంటే సింగోటం లక్ష్మీనరసింహ స్వామివారి టెంపుల్ వచ్చేసి మనకి 20 to 30 కిలోమీటర్స్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ రోడ్డు కొంచెం డిఫరెంట్ ఉంటుంది రోడ్ అయితే. అంటే మనకి జర్నీ సాగదు, మెల్లిగా సాగుతుంది జర్నీ. అయినా పర్లేదు, చుట్టుపక్కల గ్రీనరీ చూస్తే మనకి ఆ జర్నీ అట్లా ఇబ్బంది పెట్టిందని ఏమనిపించదు. కొంచెం రోడ్డు సరిగ్గా లేనందువల్ల స్లో పోతుంది మన బండి. సో మధ్యలో ఇట్లా పశు ప్రేమికులు అట్లా ఇవన్నీ చూసుకోవచ్చు. ఈ గ్రీనరీ మొత్తం ఆ స్వామివారి టెంపుల్ వెళ్ళే రోడ్లో. అది చూడండి, మనకి మేఘాలు చూస్తే ఎంత వైట్గా అసలు మన కిందనే ఉన్నాయా, అక్కడ దూరం పోయి అక్కడ పట్టుకోవచ్చు అన్నట్టు అంత అందంగా ఉంటాయి. అంటే ఈ ప్రకృతి ప్రేమించే వాళ్ళకి ఇది మంచి ట్రిప్. అంటే 100 కిలోమీటర్ లోపల మనం కర్నూలు నుంచి బీచ్పల్లి ఆంజనేయ స్వామి, అక్కడ నుంచి శ్రీరంగాపురం రంగనాథ స్వామి, అక్కడ నుంచి సింగోటము లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వల్ల చూసుకుంటే ఈ దారిని చూస్తుంటే అస్సలు చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది, చాలా పీస్గా ఉంటుంది. దీన్ని మించిన ప్రపంచమే మరొకటి లేనట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ సింగిల్ డే అయితే మనం మొత్తం చూసుకొని రావచ్చు. దీని తర్వాత మనము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూసిన తర్వాత నెక్స్ట్ గోపాలకృష్ణ స్వామి అని జట్పోలు గోపాలకృష్ణ స్వామి టెంపుల్, పురాతనమైన టెంపుల్, అది కూడా బాగుంటుంది. అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఈ వ్యూ చూడండి రోడ్లో. అసలు ఈ రోడ్డు కోసం ఈ రోడ్డు జర్నీ కోసం మనం ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు వీకెండ్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంది. ఇది ఇంకోటి మన తెలంగాణ గవర్నమెంట్ ప్రకృతి అనే పథకం కింద రోడ్ చుట్టుపక్కల అంటే రోడ్డుకి ఇరు సైడ్ల చెట్టు నాటించడం వల్ల చాలా అమేజింగ్గా ఉంటుంది వ్యూ. మాటల్లోనే సింగోటం స్వామివారి టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ స్వామివారి బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ అంతా. ఈ స్వామివారి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి ఇక్కడ కూడా స్వయంభూ వెలిసినారని ఆనాటి నుంచి చెప్పుకుంటారు. స్వామివారి టెంపుల్ ఇంకా మరమ్మతులు జరుగుతున్నాయి. బయట ఇంతకుముందు చాలా బాగుండేటివి, ఈ మధ్యకాలంలో రీమాడలేషన్ చేయడం వల్ల కొంచెం ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ టెంపుల్ అవుట్ సైడ్ స్నానాల కోసం అయితే ఇక్కడ బోటింగ్ కూడా ఉందంటే, బట్ మేము పోయినప్పుడు బోటింగ్ అయితే లేదు. బట్ ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బోటింగ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ నుంచి కనెక్టివిటీ వాటర్ అంటే ఇక్కడ నుంచి తర్వాత మనము కొల్లాపూర్ నుంచి ముచ్చుమారి సంగమేశ్వరం దగ్గర కూడా బోటింగ్ ఉంటుంది అని అంటున్నారు. మాకైతే కరెక్ట్గా తెలియదు, అక్కడ లేదు కాబట్టి మేము ఉంటే ట్రై చేసేవాళ్ళం. దర్శనం ఇంతగా ఇక్కడే మనకి అన్నదానం కూడా పెడతారు. అన్నదానం కంప్లీట్ చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం పైకి వెళ్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారి మీద అలిగి స్వామివారి ఎదురుగా ఉన్న కొండపైన అక్కడ అమ్మవారు నిలిచి ఉంటారు. ఇదంతా అమ్మవారి టెంపుల్ వే దారిలో ఈ పాత బిల్డింగ్ ఇట్లా కనిపిస్తుంది. తర్వాత ఇట్లా యూటర్న్ తీసుకొని రైట్కి పోగానే ఇదంతా వాటర్, బ్యాక్వర్డ్ వాటర్ అని చెప్పాను చూడండి. నేను కొల్లాపురం నుంచి ఇక్కడ ముచ్చిమారి సంగమేశ్వరం టెంపుల్ బోటింగ్ ఉందని, అదే ఈ ఏరియా మొత్తం అక్కడే ఉంటుంది. ఇక్కడ మనమైతే అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ శ్రీ రత్న లక్ష్మీ దేవాలయం ఇక్కడ అమ్మవారి టెంపుల్ అయితే మూసేసి ఉంది. మేము బయట నుంచి దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. ఇక్కడ బయట నుంచి అమ్మవారు మనకి నీట్గా కనిపిస్తారు చూడండి. ఇక్కడ నుంచి మనం జూమ్ చేసి చూస్తే స్వామివారి గోపురం అక్కడ మనకి నీట్గా కనిపిస్తుంది చూడండి. అక్కడ నుంచి అమ్మవారు అలిగి ఇక్కడ ఈ కొండపైన ఉన్నారు. కొన్ని చోట్ల దాదాపు అమ్మవారు స్వామివారు కొట్లాడుకొని దూరంగానే ఉంటారు. ఇది చూస్తే మనము అమ్మవారి టెంపుల్ నుంచి చూస్తే ఎంత వాటర్, చుట్టుపక్కల వాటర్ ఎక్కడ చూసినా చాలా పుష్కలంగా, తర్వాత ఈ పంటలు చాలా బ్రహ్మాండంగా పండుతుంది. గ్రీనరీ అయితే ఎక్సలెంట్ గ్రీనరీ. చూడండి వరి ఎంత బాగుంది చూడండి పంట. అంటే చూసిన గ్రీనరీ మీకు చూడండి. మళ్ళీ మేము ఇక్కడ నుంచి జట్పోలు గోపాలకృష్ణ స్వామి టెంపుల్కి బయలుదేరే రూట్ ఇది. ఎంత అందంగా కన్నుల పండుగలా ఉంది చూడండి. అసలు మీరు ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ సింగిల్ డే ట్రిప్ మీరు ప్లాన్ చేసుకున్నారంటే బ్రహ్మాండంగా ఉంటుంది. చాలా అద్భుతమైన ట్రిప్ ఇది. ఇంకా మనకి సింగోటం అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మనకి జట్పోలు గోపాలకృష్ణ స్వామి టెంపుల్ అయితే మనకి
23-25 కిలోమీటర్స్ వస్తుంది. అది అనుకోగానే ఆ స్వామివారి టెంపుల్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఆర్చి నుంచి అది చాలా పురాతనమైన గుడి. అంటే ఎట్లా అంటే ఈ గుడి ప్రత్యేకత, ఇది ఒకప్పుడు నది తీరాన ఉన్న గుడి. నది నీటి ప్రవాహానికి మునిగిపోవడం వల్ల అక్కడ ఉండే గుడిని ఇక్కడ ప్రతి రాయిని పిన్ టు పిన్ అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అదే ఆకారంలో ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ. అది ఆ గొప్పతనం, ఈ గుడి యొక్క గొప్పతనం ఏంట్రా అంటే అది ప్రతి ఒక్కటి గోపురం అయితేనేంటి, లోపల మనకి గుడికి సంబంధించిన కొన్ని నంబర్స్ వేసి, అంటే లోపల గుడిలోకి వెళ్ళంగానే మీకు చూపిస్తాను అండి. ఇట్లా నంబర్స్ వేసేది ప్రతి ఒక్కటి. ఇంత పురాతనమైన గుడి, ఎట్లున్న గుడి అక్కడనే అక్కడ ఎట్లుందో అదే గుడిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. అటువంటి మనకి అక్కడ వైట్ కలర్లో చిన్న చిన్న నంబర్స్ కనిపిస్తున్నాయి. అక్కడ ఆ వైట్ కలర్ నంబరింగ్ వేసి నంబర్ల ప్రకారం తీసి మళ్ళీ అదే ఆకారంలో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది ఇక్కడ ఈ స్వామివారి గొప్పతనం. స్వామివారి దర్శనము చేసుకున్నాము. చాలా బ్రహ్మాండంగా ఉంటాడు స్వామివారి ఇక్కడ. శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతంగా ఉంటుంది. ఇంకా మొత్తానికి ఈ రోజు అయితే గడిచింది. ఇంకా మళ్ళీ మనం ఇక్కడ నుంచి కర్నూలుకి అయితే బయలుదేరాము. రిటర్న్ జర్నీ స్టార్ట్ అయినాము. ఈ లోపే మనకి 7-7:30 ఆ మధ్య టైం కూడా మనకి జెట్పూలు గ్రామం నుంచి మళ్ళీ కర్నూలు ఒక 85 కిలోమీటర్స్ వస్తుంది. అంటే మొత్తం మనం టోటల్ ఓవరాల్గా ట్రిప్ తీసుకుంటే అప్ అండ్ డౌన్ మొత్తం మనకి 200 బిలోని, అంటే 200 బిలో వచ్చేస్తుంది. అద్భుతమైన సన్నివేశాలు చూస్తాం మనము. నాకు దాదాపు ఇక్కడ చిత్రీకరించడానికి రాదు, నాకు ఫస్ట్ టైం కాబట్టి మీకు అరకొర అడపదడప చూపించాను. మీరు కన్నులతో చూసినారంటే కన్నుల్లో విందులానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వీకెండ్లో 1 డే టైం స్పెండ్ చేసి పోయిరండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, బాయ్.